లెహెంగాకి నడుము దగ్గర బక్రంతో మనం బెల్ట్ ఎలా వేసుకోవాలో చూసుకుందామండి. నేను బక్రం అంతా వన్ సైడ్ క్లాత్కి పెట్టేసి ఐరన్ చేసుకున్నాను. ఇది స్పేస్ సిల్క్ క్లాత్ కాబట్టి చాలా జారిపోతుంది. మనం ఇప్పుడు ఫినిషింగ్తో ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఎప్పుడైనా సరే బక్రమ్ లోపల వైపు నుంచి బయటకి ఫోల్డ్ చేసుకోవాలి. లెహెంగా లోపల వైపు నుంచి స్టార్ట్ చేశాను నేను స్టిచ్చింగ్. అసలు చాలా జారిపోతుంది క్లాత్ అయితే, అసలు సపోర్ట్ చేయట్లేదు స్టిచ్ చేయడానికి. ఈ మధ్య ఈ స్పేస్ సిల్క్ శారీస్ బాగా ట్రెండ్ అయిపోయాయి. బట్ ఏం చేస్తాము, కస్టమర్ అవుట్ఫిట్టే మనకి హ్యాపీనెస్ కాబట్టి మనం చెయ్యాలి. ఫైనల్గా మనం ఎడ్జ్లో ఇలా ఫోల్డ్ చేసుకొని ఫినిషింగ్ తీసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ కట్ చేసేసి ఆ ఫోల్డింగ్లో ఎగ్జాక్ట్లీ మనకి 1.5 ఇంచ్ బక్రం కట్ చేశాను కాబట్టి ఆ ఫోల్డింగ్ స్టిఫ్గా పట్టుకొని లాగుతూ అడ్జస్ట్ చేస్తూ ఎడ్జెస్కి స్టిచ్ వేయాలి. చూడండి అక్కడ ఎలా చేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ మిగిలిన క్లాత్ ఎంత ఉన్నా కానీ ఫోల్డ్ చేసేసి కరెక్ట్ ఆ బక్రం ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు క్లాత్ లాగేసి టైట్గా పట్టుకొని క్లాత్ వేయాలి. చాలా జారిపోతుందండి, స్టిచ్ పెట్టడానికి కూడా అవ్వట్లేదు. చూడండి రౌండ్గా మొత్తం ఇంకా ఫినిషింగ్ అంతా ఇలా చేసేసి టాప్ నుంచి మళ్ళీ అటువైపు ఒక స్టిచ్ వేసేసుకోవాలి, ఎందుకంటే స్టిఫ్గా ఉండడం కోసం. అండ్ ఇది బటన్స్ నాట్ కోసం అండి. బటన్స్ మనం ఎలా పెట్టుకుంటామో చూడండి. నేను కాజా కుడుతున్నాను. ఇది ఇందులో స్పేస్ సిల్క్ వేయలేదండి, అది చాలా జారిపోతుంది. సో క్రేప్ లైనింగ్ మాత్రమే జాయిన్ చేసుకున్నాను థిక్నెస్ కోసం. ఇప్పుడు కాజా స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ మనము ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా ఫోల్డ్ చేసుకుంటూ చిన్న చిన్న కుర్చీల్లాగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఆ పెద్ద హుక్ అనేది అందులో లాక్ అవ్వాలి. ఆ ఫోల్డింగ్ అలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఒక 2 ఇంచెస్ మాత్రమే పెట్టుకోవాలి, అంతకన్నా పెట్టుకుంటే బాగోదు, బయటకు కనిపిస్తుంది. సో అందుకే మనము ఈ స్కర్ట్స్ అనేవి 2 ఇంచెస్ 3 ఇంచెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇటుపక్క కూడా స్టిచ్ పెట్టేసి లాక్ చేసేస్తున్నాను, అక్కడ రబ్ చేసేయాలి. తీసేసి జిప్ వేసేసి మనము హుక్ పెట్టిచ్చేయడమే. ఇప్పుడు ఇది చున్నీకి అండి, దుపట్టాకి లేస్ అటాచ్ చేస్తున్నాను. బ్లౌజ్ ఇంకా మార్నింగ్